హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఎప్పుడో 2000లో వచ్చిన గ్లాడియేటర్ 1కి సీక్వెల్ 24 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రాబోతుంది. సో మీరు కానీ ఒకవేళ 2000లో రిలీజ్ అయిన గ్లాడియేటర్ 1 చూడకపోయినా, గ్లాడియేటర్ 2 చూసే ముందు మీకు గ్లాడియేటర్ 1 చూసే టైం లేకపోయినా ఈ వీడియో మీకోసమే. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గ్లాడియేటర్ 1లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు, ప్లాట్ ఎలా ఉంటుంది, అండ్ గ్లాడియేటర్ 2కి గ్లాడియేటర్ 1కి సంబంధం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి మీకు ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అసలు గ్లాడియేటర్ పార్ట్ 1 చూడని వాళ్ళకి ఈ మూవీ కాన్సెప్ట్ని సింపుల్గా చెప్పాలంటే 180 ఏడీలో రోమన్ ఎంపరర్ అయిన మార్కస్ ఒరీలియస్ ఉండేవాడు. ఆ టైంలో కింగ్ ఉన్న ఒక లాయల్, ఫెయిత్ఫుల్ అండ్ పవర్ఫుల్ మిలిటరీ జనరల్ మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. మ్యాక్సిమస్ రోల్ని ప్లే చేసింది ఎవరో కాదు, యాక్టర్ రజిల్ క్రో. వీళ్ళు కలిసి చాలా వార్స్లో విక్టరీని సాధించారు. ఒకసారి నార్దర్న్ యూరప్లో జర్మనిక్ ట్రైబ్స్ మీద విక్టరీ సాధించి వచ్చిన తర్వాత మ్యాక్సిమస్ ఇంకా రిటైర్మెంట్ తీసుకుని తన కొడుకు అండ్ తన వైఫ్తో పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకున్న టైంలో కింగ్ మార్కస్ తన కొడుకైన కొమోడస్కి బదులుగా మ్యాక్సిమస్కి తన రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటాడు. కొమోడస్ రోల్ని ప్లే చేసింది యాక్టర్ ఆక్విన్ ఫీనిక్స్. తెలుసుగా ఆక్విన్ ఫీనిక్స్ ఎవరో. విషయం తెలుసుకున్న కొమోడస్ రేజ్తో, కోపంతో తన ఫాదర్ అండ్ ఎంపరర్ అయిన మార్కస్ని చంపేస్తాడు. చంపేసి తాను ఎంపరర్గా క్లెయిమ్ చేసుకుంటాడు. తర్వాత కొమోడస్ మ్యాక్సిమస్ వైఫ్ని, కొడుకుని చంపేసి మ్యాక్సిమస్ని కూడా చంపడానికి ట్రై చేస్తాడు, కానీ తప్పించుకుని సర్వైవ్ అవుతాడు మ్యాక్సిమస్. అయితే అలా సర్వైవ్ అయిన మ్యాక్సిమస్ని కొంతమంది స్లేవ్ ట్రేడర్స్ మ్యాక్సిమస్ని జుకాబార్లో ప్రాక్సిమో అని అతనికి స్లేవ్గా అమ్మేస్తారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాక్సిమో కూడా గ్లాడియేటరే. అసలు ఈ గ్లాడియేటర్ వర్డ్ ఏంట్రా బాబు, అసలు సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఏన్షియంట్ రోమ్లో ఎంటర్టైన్మెంట్ కోసం రింగ్లో ఇద్దరు మనుషులు ఫైట్ చేసుకునేవారు. ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయేదాకా. ఎదురుగా మనిషి ఉండొచ్చు, కొన్నిసార్లు వైల్డ్ యానిమల్స్ కూడా ఉండొచ్చు. ఇలా ఫైట్ చేసే వాళ్ళని గ్లాడియేటర్స్ అంటారు. ప్రాక్సిమో ఇప్పుడు స్లేవ్స్ని గ్లాడియేటర్స్గా మార్చే గ్లాడియేటర్ ట్రైనర్గా ఉంటూ ఉంటాడు. సో మ్యాక్సిమస్ ప్రాక్సిమో అండర్లో చిన్న చిన్న లోకల్ టోర్నమెంట్స్ మ్యాచెస్ ఆడుతూ ఈజీగా విన్ అవుతూ ఆ లొకాలిటీలో పాపులారిటీ తెచ్చుకుంటాడు. అక్కడే మ్యాక్సిమస్కి జుబా అని ఒక ఆఫ్రికన్ గ్లాడియేటర్ కూడా ఫ్రెండ్ అవుతాడు. ఇంకో పక్కన ఎంపరర్ అయిన కొమోడస్ ప్రజల మన్నను పొందడానికి తన ఫాదర్ పేరు మీద 150 డేస్ గ్లాడియేటర్ గేమ్స్ని తన పెద్ద కొలాజియంలో ఆర్గనైజ్ చేస్తాడు. అలాంటి పెద్ద గ్లాడియేటర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి మ్యాక్సిమస్ని ఒక ఛాన్స్గా భావిస్తాడు ప్రాక్సిమో. అనుకున్నట్టే తన దగ్గరున్న గ్లాడియేటర్స్తో రోమ్కి వెళ్ళి అక్కడ ఎరీనాలో పార్టిసిపేట్ చేస్తాడు. మ్యాక్సిమస్ అక్కడ ఎరీనాలో తను ముందొక ఆర్మీ జనరల్ కాబట్టి తన బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, మిలిటరీ టాక్టిక్స్ యూజ్ చేసి విన్ అవుతూ ఆ క్రౌడ్ సపోర్ట్ని పొందుతాడు. తర్వాత ఎంపరర్ అయిన కొమోడస్కి తెలిసేది ఏంటంటే ఆ గ్లాడియేటర్ ఎవరో కాదు, మ్యాక్సిమస్ అని. రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడని. ఇక్కడ ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది, మై నేమ్ ఇస్ మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఎ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఎ మర్డర్డ్ వైఫ్ అని. ఈ డైలాగ్ని మీరు వినే ఉంటారు. అదే మన అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం గారు స్పూఫ్ చేసేది ఈ సినిమానే. కమింగ్ బ్యాక్, తర్వాత కొమోడస్ మ్యాక్సిమస్ని ఓడించడానికి చాలా చేస్తాడు అండ్ ప్రొవోక్ చేస్తాడు. మూవీ లాస్ట్కి మ్యాక్సిమస్ అండ్ కొమోడస్కి మధ్య 1-on-1 ఫైట్ వస్తుంది. ఫైట్ స్టార్ట్ అవ్వక ముందు కూడా కొమోడస్ మ్యాక్సిమస్కి వెన్నుపోటు పొడిచి ఇంజూర్ చేస్తాడు. బట్ ఫైట్ చివరికి కొమోడస్ని చంపి మ్యాక్సిమస్సే గెలుస్తాడు. తన వెంజన్స్ కంప్లీట్ అవుతుంది. బట్ ఆ దెబ్బలతో మ్యాక్సిమస్ కూడా చనిపోయి ఆఫ్టర్ లైఫ్లో తన వైఫ్ అండ్ కొడుకుని కలుస్తున్నట్టు చూపిస్తారు. అక్కడితో ఫస్ట్ మూవీ అయితే ఎండ్ అవ్వుద్ది. అయితే ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉంది. ఆమె కొమోడస్ చెల్లి అండ్ ఎంపరర్ మార్కస్ ఒరీలియస్ కూతురైన లుసీలియా. ఈమెకి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆ అబ్బాయి పేరు లుషియస్. యాక్చువల్లీ లుసీలాకి మ్యాక్సిమస్కి ఒక చిన్నప్పటి లవ్ యాంగిల్ కూడా ఉంటుంది. అయితే లుసీలా హస్బెండ్ గురించి, తన మ్యారిటల్ స్టేటస్ గురించి ఎక్కడా కూడా గ్లాడియేటర్ 1 మూవీలో అయితే ఫోకస్ చేయలేదు. అయితే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ హిస్టరీ నుండి కొన్ని క్రియేటివ్ అండ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారని తెలుస్తుంది. యాక్చువల్లీ లుసీలా తన ఫాదర్తో పాటు రోమ్ని రూల్ చేసిన లుషియస్ వెరస్ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరికీ పుట్టిన అబ్బాయే ఈ లుషియస్ అయి ఉంటాడు. అదే మన గ్లాడియేటర్ మూవీలో కొమోడస్కి మేనల్లుడు అన్నమాట. అయితే ఇప్పుడు గ్లాడియేటర్ పార్ట్ 2 విషయానికి వస్తే, ఇప్పటిదాకా గ్లాడియేటర్ 2కి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో ఫుటేజెస్ లైక్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూస్తే లుషియస్ యాక్చువల్ ఫాదర్ మ్యాక్సిమస్ అని రివీల్ చేశారు.
ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా లుసీలా అండ్ మ్యాక్సిమస్కి ఒక లవ్ యాంగిల్ కూడా ఉంది అని. అయితే ఇదివరకు కమోడస్ ఉన్నప్పుడు లుసీలా తన బ్రదర్ అట్రాసిటీస్కి భయపడి తన కొడుకు ఏమవుద్దు అని చెప్పి లూషియస్ని ఈ వైలెంట్ రోమన్ ఎంపైర్కి దూరంగా నార్త్ ఆఫ్రికాకి పంపించేసి ఉంటుంది. అక్కడే లుషియస్ పెరిగి పెద్దవాడవుతాడు. ఇప్పుడు ఈ అడల్ట్ రోల్ని ప్లే చేసేది యాక్టర్ పాల్ మెస్కెల్. లుషియస్ని కూడా స్లేవరీలోకి అమ్మేసి ఉంటారు. యాక్టర్ డెన్జెల్ వాషింగ్టన్ ప్లే చేస్తున్న మ్యాక్రినస్ క్యారెక్టర్ దగ్గర ప్రెజెంట్ లుషియస్ ఒక స్లేవ్ అన్నమాట. ఒకప్పుడు ఎలా అయితే సేమ్ తన ఫాదర్ అయిన మ్యాక్సిమస్ స్లేవరీలో ఉంటూ లోకల్ టోర్నమెంట్స్ అవి ఆడుతూ ఒక గ్లాడియేటర్గా ఎదిగి తన యొక్క రివెంజ్ని ఎలా తీర్చుకోవాలనుకున్నాడో ఇప్పుడు అదే పొజిషన్లో లుషియస్ ఉన్నాడనమాట. అదే పాత్లో తిన లైఫ్ కూడా వెళ్తుంది. లుషియస్ షిప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న కాంబాట్స్లో, వైల్డ్ యానిమల్స్ ఉన్న కాంబాట్స్లో పార్టిసిపేట్ చేస్తూ పైకి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు రోమ్ని ప్రెజెంట్ ఎంపరర్ గెటా అండ్ ఎంపరర్ క్యార్కెలా అని ఇద్దరు రూల్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రెజెంట్ రోమ్ మిలిటరీ జనరల్గా జనరల్ మార్కస్ అకేషియస్ ఉంటాడు. ఈ రోల్ని ప్లే చేస్తుంది ఎవరో కాదు, యాక్టర్ పెడ్రో పాస్కల్. గ్లాడియేటర్ 2లో నాకు తెలిసి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కో మోటివేషన్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్రినస్ ఏమో లూషియస్ని ఒక టూల్ లాగా, ఇన్స్ట్రుమెంట్ లాగా చూస్తాడు తన గోల్స్ అచీవ్ చేయడానికి, తన బెనిఫిట్ కోసం. అండ్ రోమన్ ఎంపైర్ పవర్ స్ట్రక్చర్ మార్చాలని, ప్రెజెంట్ రూలర్స్ని పడగొట్టాలని డిజైర్తో. లూషియస్కి మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ ఉంటుంది. పర్సనల్ ట్రామా, ఒక సెన్స్ ఆఫ్ డ్యూటీ, తన లెగసీ వెనక్కి తెచ్చుకోవాలని, రివెంజ్ తీర్చుకోవాలని, ప్రెజెంట్ ఉన్న అప్రెసివ్ రూలర్స్ని దించేయాలని ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ ఇంకోవైపు జనరల్ మార్కస్ మన పెడ్రో పాస్కల్ ఒకప్పుడు మ్యాక్సిమస్ దగ్గర విద్యను నేర్చుకున్నవాడే. అతను ఇప్పుడు రోమన్ ఎంపైర్కి ఫెయిత్ఫుల్గా అతని డ్యూటీని అతను కమిట్మెంట్తో చేస్తున్నాడు. సో గ్లాడియేటర్ 2లో తన ఫాదర్ అయిన మ్యాక్సిమస్ పాత్లోనే వెళ్తున్న లుషియస్ స్టోరీ ఎలా టర్న్ అవబోతుంది అనేది మనం గ్లాడియేటర్ 2 మూవీలో చూడబోతున్నాం అన్నమాట. సో నేను ఇదంతా మాట్లాడింది టీమ్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ అండ్ టీజర్స్ ఫుటేజ్ చూసిన తర్వాతనే. సో నాకు ఎవరి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా డైరెక్టర్ అయిన రిడ్లీ స్కాట్ మీద బీభత్సమైన నమ్మకం ఉంది. ఎంతో కొంత మనల్ని డెఫినెట్గా సాటిస్ఫై చేస్తాడని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో చూసాక మీకు గ్లాడియేటర్ 1లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, గ్లాడియేటర్ 2లో మెయిన్ క్యారెక్టర్స్ ఏం ఉండబోతున్నాయి, గ్లాడియేటర్ 1లో ఏం జరిగింది అనే బేసిక్ క్వశ్చన్స్కి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరికేసిందని అనుకుంటున్నా. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.